అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రధాన న్యాయమూర్తి గారి కోర్టులో జరిగినటువంటి హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే నష్టం గురించి హైకోర్టు, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ గారు అయినటువంటి గంధం సునీత గారి ఆదేశాల మేరకు నేను సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, పోలీస్ వారు, రైల్వే పోలీస్ వారు, అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు, రైల్వే సిబ్బంది సహకారంతో ఈ రోజున రైల్వే స్టేషన్లో ఈ యొక్క హెల్మెట్ ధరించడం అనే విషయంపై అవగాహన సదస్సు జరిపించడం అయింది. ఇందులో ముఖ్యంగా ప్రయాణికులు కూడా హెల్మెట్ యొక్క ధరించడం అనేది ఎంత ఉపయోగకరమో దాని మీద అవగాహనపరిచే విషయమై ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు దేశంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, రహదారుల యాక్సిడెంట్స్ వల్ల చనిపోవటం అనేది ఎక్కువగా ఉంది. మరణాల వల్ల వారి యొక్క కుటుంబాలు వాళ్ళు కూడా కొంత నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై అవగాహన పరచమని గత 4వ తారీఖు నుండి ఈ నెలాఖరు వరకు కూడా వివిధ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. ఆ సందర్భంలోనే ఈ రోజున రైల్వే స్టేషన్లో ఈ హెల్మెట్ ధరించడం కంపల్సరీ అనే విషయం గురించి అవగాహన చేయడం కోసం రావడం జరిగింది. ఈ విషయంలో ఎస్ఎస్ గారికి, ఆర్పీఎఫ్ వారికి, అలాగే జిఆర్పి వారికి కూడా మా సంస్థ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రెస్ అండ్ మీడియా ద్వారా కూడా ఈ విషయాన్ని విస్తృతంగా అందరిలో తీసుకుని వెళ్ళి ఈ యొక్క హెల్మెట్ ధరింపజేసే విధంలో ముందుంటామని ఉద్దేశంతో మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.